మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంటకల్ పట్టణంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ హిందూ మన సద్దాం ఆధ్వర్యంలో భారీ ఎత్తున మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ ఇఫ్తార్ హిందూకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళందరూ కూడా స్వయాన మన చేతుల మీదే వాళ్ళకి భోజనాలు వడ్డించే కార్యక్రమం సద్దాం గారు కల్పించారు. కాబట్టి వాళ్ళకి, ఆ కుటుంబానికి ఆ అల్లా కృప వల్ల వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సబ్కు అస్సలాం అలైకుం. ఈరోజు గుంతకల్ పట్టణం నందు నడిబొడ్డున 22వ వార్డు నందు మన ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు సద్దాం గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలందరూ కూడా ఇఫ్తార్ హిందూ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుంతకల్ మండలం ఇన్ఛార్జ్ నారాయణ సమయ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసం నందు ప్రజలందరూ
సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క ఇఫ్తార్ విందు ఇవ్వడం సద్దాం గారికి ఆయన ఫ్యామిలీకి భగవంతుడు అల్లా కృప ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు 20 వక్ఫతులుండే 20వ దినం. ఈరోజు ఇఫ్తార్ విందు ఇస్తున్న మా తమ్ముడు గారైన సద్దాం హుసేన్ పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినాడు. ఈ విందు నందు సుమారుగా చాలా మంది వచ్చినారు ఇక్కడికి. వాళ్ళకందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది. తర్వాత ఇట్లాంటి విందులు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు ఆయన. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాకు కూడా పిలుస్తాడు. మేము ఈ మంచి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము అంజమన్ ఈ సందర్భంగా మా మండల ఇన్ఛార్జ్ గారైన నారాయణ సమన్న గారు మరియు అంజమన్ ప్రెసిడెంట్ గారు, తోటి కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, వేరే ఇతర పార్టీల నాయకులు అందరూ ఇక్కడికి వచ్చినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు 22వ వార్డు మన జెండాగడ్డ ఎదురుగా సద్దాం హుసేన్ ఈరోజు ఇఫ్తార్ విందు వేయడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి మన గున్నూరు నారాయణ సమన్న గారు, అలాగే అంజుమన్ ప్రెసిడెంట్ జాఫర్ భాయ్, మన కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, ఇతర టౌన్ మైనార్టీ నాయకులు, అన్ని మసీదు వాళ్ళు వచ్చినారు. భారీ ఎత్తున మన నారాయణ సమన్న కూడా వండించడం జరిగింది. కాబట్టి ఈ రోజు పెద్ద రాత్రి మంచి దినము, మంచి శుభ దినం. ఎందుకంటే ఈ రోజు ఇఫ్తార్ విందు ఇవ్వడము, రాత్రి కూడా పెద్ద రాత్రి, మొత్తం రాత్రి అంతా మేల్కొంటాం. ఫస్ట్ నైట్ ఈ రోజు, ఇది నైట్ కాబట్టి మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన మైనార్టీ సోదరులందరికీ అల్లా సద్దాం హుసేన్ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా, మన వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు కూడా అల్లా కృప, అందరూ బాగుండాలని దేవుడిని ప్రార్థించుకుంటూ అల్లాహ్తో కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రతి ఏటా సందర్భంగా 20 రోజా ఈరోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను టీడీపీ నాయకులు మరియు మా మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రతి ఒక్కరికి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా ముస్టూరు భాస్కర్ అన్న గారికి మరియు మండల్ ఇన్ఛార్జ్ శ్రీ నారాయణ స్వామి అన్న గారికి, అలాగే మన భాస్కర్ అన్న తనయుడు ముస్టూరు అభిషేక్ గారికి, వాళ్ళ సాయి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు అందరికీ, ప్రతి ఒక్క నాయకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క ప్రజలకు, ఈడొచ్చి విందును పాలు పంచుకొని నా ప్రసాదాన్ని స్వీకరించిన ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ నాయకులకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన దాదా అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.